జీసీఆర్ ట్రస్ట్ ద్వారా గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, వాటితో పాటు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు నాడు కామారెడ్డి న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పార్శ్వరాములు ఫంక్షన్ హాల్ వేదికగా చేసుకొని జీసీఆర్ ట్రస్ట్ ద్వారా సుమారు ఒక 4,886 ఉద్యోగాల గురించి అటువంటి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నది. ఇందుకు గాను మన జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 22 కంపెనీలతోని సంప్రదింపులు జరిపాము. ఇందులో మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, టెలికాం కంపెనీస్, దీంతోపాటు మిగతా ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళందరూ చాలా సానుకూలంగా స్పందించి గతంలో ఎన్నడూ కూడా కామారెడ్డి నియోజకవర్గం స్థాయిలో, అంటే కేవలం కామారెడ్డి నియోజకవర్గ యువతలకు సంబంధించినటువంటి ఇటువంటి జాబ్ మేళ, అంటే ఉద్యోగ సంబరం, ఉద్యోగుల సంబరం అనేటువంటిది ఇంతవరకు కూడా ఎన్నడూ చేయలేదు. ఈరోజు జీసీఆర్ ట్రస్ట్ ద్వారా మేమందరం కూడా సమైక్యంగా దీన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కావున కామారెడ్డి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మా ఈ జీసీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించేటువంటి ఉద్యోగ మేళాలో వాళ్ళు డైరెక్ట్ కూడా స్కానర్ ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ ఆన్లైన్లో కూడా మాకు పంపించవచ్చు. దాదాపు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మనము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 గంటల నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 160 అప్లికేషన్లు కూడా ఆన్లైన్ ద్వారా మనకు వచ్చినాయి. చాలా సంతోషము. ఇప్పటి నుండి ఇంకొక 9 రోజుల గడువు ఉన్నది. మనకు ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ స్వీకరిస్తాము. మనకు మొత్తం సుమారు ఒక 2,000 మంది నిరుద్యోగులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు ఉద్యోగం రావడం వల్ల మధ్యతరగతి మరియు కింది స్థాయి కుటుంబాలు, వాళ్ళ కుటుంబ పోషణ అనేటువంటి భారమైనటువంటి కుటుంబాలు కూడా దీని ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవన మనుగడ స్థాయి మంచి విధంగా ముందుకు సాగాలనే ఆలోచనతోని, ఒక చక్కటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ పార్టీలకు కానీ, ఏ వ్యక్తులకు కానీ, కుల మతాలకు అతీతంగా ఇది నిర్వహించడం జరుగుతుంది. కావున కామారెడ్డి నియోజకవర్గ యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంజనీర్, ఐఐటి ఎవరికైనా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా వినియోగించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాము. దీంతోపాటు కామారెడ్డిలో ఇటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ మేళా అనేటువంటిది గతంలో ఎన్నడూ కూడా జరపలేదు. మా జీసీఆర్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం, ఈసారి ఒక 15 డేస్ లేట్ అయింది, ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తాము. ఈ ఏదైతే 2026లో చేస్తున్నామో అదేవిధంగా 2027, 28, 29, 30 కంటిన్యూ కూడా ఈ జాబ్ మేళా అనేటువంటిది కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కామారెడ్డి నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మొన్న ఒక 2-3 విషయాల గురించి నేను ఈ 11వ వార్డు లింగాపూర్ గ్రామస్తులకు కలిసినప్పుడు అక్కడ ఒక 60 కుటుంబాలు ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు
గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు, గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్, మన గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్, వాళ్లకు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి ఒక వాగ్దానం ఇచ్చిందంట. ఏమని అంటే, మాకు సంఘం బిల్డింగ్ కావాలని, సంఘంకు బిల్డింగ్ కావాలని చెప్పేసి ఆ 60 కుటుంబాలు అడిగితే ఎమ్మెల్యే గారు దానికి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అప్పుడు రమణారెడ్డి గారు సానుకూలంగా స్పందించి, నేను ఖచ్చితంగా బిల్డింగ్ కల్పిస్తా, దానికి ఏమి ఇబ్బంది లేదా అనగానే, మరి మీకు జాగ ఉందా అని అడిగిందట. సార్ మాకైతే ఏం జాగ లేదని వాళ్ళు చెప్పినట్ట. చెప్పగానే వెంటనే, మరి మీరు ఎట్లయినా జాగ తీసుకోవాలి, నేను కట్టిస్తా అని చెప్పినాడు. సరే వీళ్ళు ఏం చేశారంటే, ఇంటికి ఒక 60,000 జమ చేసుకున్నారు. ఇంటికి ఒక 60,000 జమ చేసుకొని ఒక 400 గజాల జాగ కొనుక్కున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఒక 8-9 సార్లు వాళ్ళు ఎమ్మెల్యే గారిని 3-4 సార్లు కలిసిరట. అప్పుడు కౌన్సిలర్ ఉన్న శ్రీనివాసరావు ఒక 4-5 సార్లు కలిసిరట. జాగ కొనుక్కుర్రు, కాలేదు. మధ్యలో ఒకసారి కలిస్తే, మీరు పునాదులు లేపి పిల్లలు లేపేసేది, స్లాబ్ కింద నేను పోపిస్తా అని చెప్పిందట. ఇప్పుడు అవి పిల్లలు లేచి సమస్యలు అట్లే ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి కామారెడ్డి ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి, మీరు నిజంగా వాళ్ళకు చెప్పుంటే కంప్లీట్ చేయండి. ఇప్పుడు చిన్న చిన్న సంఘాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది నాయి బ్రాహ్మణ సంఘం లింగాపూర్ వాసుల యొక్క సమస్య. దాంతోపాటు అక్కడనే ఉంటున్నటువంటి లింగాపూర్ అంబేద్కర్ యోజన సంఘం అనేటువంటిది ఎస్సీ కమ్యూనిటీ, వాళ్ళకు కూడా సేమ్ ఇదే వాగ్దానం చేసిరట. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళకు కూడా సేమ్ సంఘం బిల్డింగ్ కట్టిస్తా, జాగ చూసుకోమని చెప్పినట. వాళ్ళు జాగ చూసుకొని రెడీగా ఉన్నారు. ఆ బిల్డింగ్ అయితే లేదు, సారు కలుస్తలేదని బాధపడుతున్నారు. దయచేసి ఈ చిన్న చిన్న ఏవైతే అంశాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారు సత్వరమే మీరు సొంతగా హామీ ఇచ్చినటువంటి విషయాలు, ఈ కుల సంఘాలకు సంబంధించినటువంటిది, మళ్ళా గుడిలో కూడా ఇప్పుడు కామారెడ్డిలో కొన్ని గుళ్ళ కూడా సార్ చెప్పినట్ట ఎమ్మెల్యే గారు కాలేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. కామారెడ్డి పట్టణ పెరక సంఘం వాళ్ళకు కూడా సుమారు ఒక 8-12 లక్షల వరకు షెడ్ వేపిస్తా అని చెప్పిండట. వాళ్ళకు కూడా రాలేదట. మన ఈ ఎన్జిఓస్ కాలున్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్ వాళ్ళకు ఒక 10 లక్షల వరకు స్లాబ్ వేపిస్తా అని చెప్పిండట. వాళ్ళకు అవుతలేదట. దయచేసి నేను పత్రికాముఖంగా ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఏదైతే చిన్న చిన్న ఈ కుల సంఘాలు గుడిలకు మీరు ఇస్తానన్నటువంటి స్లాబ్ వేపిస్తా, రేకుల షెడ్ వేపిస్తా అని చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో, దయచేసి అవి మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి మా దృష్టికి వచ్చినాయి, ప్రజలు కోరుకుంటున్న విషయము మీ ముందుకు తెలియజేయడం జరిగింది. మీరు సత్వరమే వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎవరిని అడగలేని పరిస్థితి. ఇప్పుడు చిన్న కుల సంఘం ఉన్నది, వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే నేను మళ్ళీ కలుస్తా అని చెప్తే మళ్ళీ ఎవరిని కలుస్తారు? కిందున్నోళ్ళు తీసుకొచ్చి కల్పించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఎంతమంది అవుతారు కదా. ఎందుకంటే మేము కలిస్తే సార్ ఏమంటాడో ఏదంటాడో అని, ఇవాళ కలుస్తాము, రేపు కలుస్తాము, ఎల్లుండి కలుస్తామని కాకుండా కామారెడ్డి నియోజకవర్గంలో మీరు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న హామీలు ఇచ్చిర్రో, గుళ్ళకు కానీ కుల సంఘాలకు కానీ భవనాలకు కానీ పెండింగ్ ఉంటే ఖచ్చితంగా తెప్పించుకొని సత్వరమే పూర్తి చేసే విధంగా మీరు చేయాలని చెప్పేసి పత్రికాముఖంగా కూడా కోరుకుంటున్నాను.